కానీ చింత చేత వ్యాకులుడైనటువంటి కారణంగా ఆ రాత్రికి అతనికి ఏమాత్రం నిద్ర పట్టలేదు. అతడు ఆలోచిస్తూ ఉన్నాడట. మిగులు ఆశ్చర్యకరమైన విషయం, మానవ మాత్రుడు రఘువంశీయుడు రాముడు ఒంటరిగా బలవీర్యములతో సాహసంతో సంపన్నుడైనటువంటి నా సోదరుడు కరుణ్ణి సైన్య సమేతంగా వధించినాడంటే ఈ రాముడు మానవుడు కాదా? పూర్వకాలమున బ్రహ్మ ప్రార్థన మన్నించి వానర సైన్యముతో నన్ను సైన్య సమేతంగా సంహరించడము ఆ సాక్షాత్ పరమాత్ముడే ఇప్పుడు రఘువంశమునందు మానవ రూపంగా అవతరించరా అనే ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ వాల్మీకి రామాయణ ప్రకారంగా, దీని ప్రకారంగా, అధ్యాత్మరామాయణ ప్రకారంగా ఉంటాయి. పరమాత్ముడు చేత నేను వధింపబడినచో వైకుంఠ రాజ్యం అనుభవించింది, లేదా ఈ రాక్షస రాజ్యం చిరకాలం అనుభవించింది. అందువలన నేను తప్పకుండా రాముని వద్ద వెళ్ళదను. ఈ విధంగా ఆలోచన చేసి సకల రాక్షసులకు ప్రభువైనటువంటి రావణుడు తనకి బాగుగా ఆలోచించి శ్రీరాముడు సాక్షాత్ పరమేశ్వరుడైన శ్రీహరిగా మనస్సులో గుర్తించుకున్నాడు. రావణుడు మానవుడు కాడని నిశ్చయించుకున్నాడు. భగవంతుని భక్తి చేత అతి శీఘ్రముగా ప్రసన్నుడు కాడు కదా. భక్తి చేత అతి శీఘ్రంగా ప్రసన్నుడు కాలేడు. కావున విరోధ బుద్ధితో శత్రుత్వంతో అతను ప్రసన్నం చేసుకుంది. శత్రుత్వంతో మనకుంది కదా, స్మరణం, కీర్తనం, పాదసేవనం, తర్వాత సఖ్యం, దాస్యం, వైరుధ్యం. కంసుడు వైరుధ్యంతో శత్రుత్వంతో పొందినాడు. ఆ శత్రుత్వ భావంతో ఎప్పుడు నిరంతరం కృష్ణుని నామం చేసిన, కృష్ణుని చింతించడం. ఈ రావణుడు కూడా అంతే, శత్రుత్వ భావంతో నిరంతరం ఆయన చింతన. నన్ను చంపుతాడేమో, నేను వాడిని చంపాలి, ఈ విధంగా ఆలోచనలు అనమాట. కానీ సమాజంలో మనం దాన్ని చేసుకోలేదు కదా. స్మరణం ఉత్తమైన భక్తి అందించుకో, దాన్ని తామస భక్తి అంటారు, రాజస భక్తి అంటారు. అది తొందరగా ఆయన చేరుకుందును ఆయన దృఢంగా నిశ్చయించుకుని అప్పుడు బయలుదేరినాడు. ఓ పార్వతి, విచింత్యైవ నిశాయాం సప్రభాతే రథమహాస్థితః రావణో మనసా కార్యమేకం నిశ్చిత్య బుద్ధిమాన్ యయో మారీచసదనం పరంపరాముదాన్వతః మారీచస్తత్ర మునిజటావల్కలధారకః. ఓ పార్వతి, రాత్రి వేళయందు రావణుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ప్రాతకాలం కాగానే ధీమంతుడు అతడు బుద్ధిమంతుడైనటువంటి రావణుడు రథములెక్కి తన మనస్సులో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు. సముద్రమునకు బయట ఉన్నటువంటి మారీచుడిని ఆశ్రమానికి వెళ్ళినాడు. ఒంటరిగా వెళ్ళినాడు. అసలు మారీచుడు మునివలె జటావలకను ధరించి ప్రాకృత గుణములకు ప్రకాశింపజే నిర్గుణ పరమాత్మను హృదయంలో ధ్యానిస్తూ సమాధి దశ పూర్తయిన విధంగా తన ఇంటికి వచ్చిన రావణుడికి అతడు చూసినాడు. రావణ చూడగానే వెంటనే లేచి నిలబడినాడు. అతని ఆలింగం చేసుకుని విధి విధానంగా పూజించి అతిథి సత్కారం చేసిన పిమ్మట రావణుడు స్వస్థుడై కూర్చుని ఉన్నాడు. అప్పుడు మారీచుడు అతనితో ఇలా పలికినాడు, రావణ, ఈ సమయమున నీవు ఒంటరిగా రథారూఢమై ఇచ్చడికి వచ్చింది. నీ మనస్సు ఏదో కార్యము గురించి ఆలోచించుచు చింతకు లోనై తోచుతున్నది. అది రహస్యమైనది కానిచో ఆ రహస్యం కాకుండా కనుక అది ఆ కార్యం నాకు తెలుపుము. రాజేంద్ర, ఆ కార్యం నెరవేర్చుటకు నాకు పాపం అంటనిచో, ఒకవేళ పాపం అంటనిచో అది న్యాయసమ్మతమైనచో నీ ప్రియమైన ఆ కార్యం తప్పకుండా చేసి పెట్టింది. ఆ పిల్లలు బయటకు చెప్పమ్మా, తీసుకెళ్ళమ్మా. ఎవరు?
ఏయ్ ఏయ్ ఎందుకంటే ప్రవచనం చెప్తుంటే చెవులా ఒక రకంగా ఉండు, నాకు కాన్సన్ట్రేట్గా చెప్పలేదు. ఓ రావణ, అది న్యాయసమ్మతమైనచో, నాకు పాపం అంటనిచో తప్పకుండా నేను ఆ కార్యం నెరవేర్చను అని తెలుపగా, మారీచుడు చాలా గొప్ప బుద్ధిమంతుడు. మారీచు సుబాహువులకు యుద్ధం చేసినప్పుడు మారీచుడిని 100 యోజనాల బయట ఒక్క బాణంతో వేస్తే సముద్రం బయట అవతల పడ్డాడు. వాడిని చంపలే, సుబాహుని మాత్రం చంపేసినాడు. ఎందుకు? వాడితో పడినది ఇప్పుడు రాముడు. అప్పుడు రాముడు చెప్తూ ఉన్నాడు, ఓ మారీచ, సాకేతపురాధిపతి దశరథ మహారాజు ఉన్నాడు కదా, అయోధ్యాపురాధిపతి, సత్యపరాత్రుడైన రాముడు అతని పెద్ద కుమారుడు. మునిదిరప్రియుడైన తనయుని అతని భార్యతోడ తమ్ముడు లక్ష్మణుడితో సహా దశరథుడు అడవిలోకి పంపినాడు రాముడిని. వారు భయంకరమైన అడవిలో గల మంగళకరమైన పంచవటిలో ఇప్పుడు ఉన్నారు. అతని భార్య పేరు సీత. ఆమె విశాలమైన కన్నులు కలిగి ముల్లోకమును మోహింపు చేయుచున్నది అని విన్నాను. రాముడు నిరపరాధుడు అయిన భీమ బరులగుణ రాక్షసులను కరుణి సహా వధించి అడవిలో అతి నిర్భయంగా సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. నిర్దోషము నా చెల్లెలు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు ఖండించి వేసినారు. ఆ దుష్టాత్ముడు వనరములో నిర్భయంగా ఉన్నాడు. కావున నీవు అతని వెళ్ళి అడవి యందు రాముడు లేని వేళ అతని ప్రాణవల్లభైన సీతను నీ సహాయంతో హరించి తీసుకుని వచ్చదు. నీవు మాయామృగ రూపమును దాల్చి రాముణ్ణి లక్ష్మణుని ఇరువుని కూడా ఆశ్రమం తప్పించి దూరంగా తీసుకునగలవేను. అప్పుడు నేను సీతను అపహరించదను. నీవు అంత మాత్రం సహాయం చేస్తే చాలు, నా కొరకు చేసి పూర్వముగా నివసించు అని ఇట్లా చెప్పుచున్న రావణుని విస్మయంతో చూసిన అంట ఆ మారీచుడు ఆశ్చర్యాన్ని, రావణ, సర్వనాశనకరమగు ఈ మాటను నీకు ఎవరి చేత ఉపదేశింపబడినది? ఎవరు చెప్పినారు? నీ నాశనం కొరకై ఎదురు చూస్తున్న శత్రువు వాడెవడో కాదు, అవశ్యముగా వధారుడు. ఓ రావణ, రాముడి యొక్క పౌరుషమును చూచి నా మనసు ఇంకలమును వికలము చెందుతుంది. రాముడి పేరు చెప్పుదే గడగడా వణికిపోతున్నానయ్యా. నువ్వు రాముడి పేరు చెప్తే నాకు ఇక్కడ వణుకుపడుతా ఉంది. విశ్వామిత్రుడి యజ్ఞ సంరక్షణ కొరకై వచ్చిన అతడు బాలుడే అయినను ఒకే ఒక్క బాణముతో నన్ను 100 యోజనముల దూరమున ఈ సముద్ర తీరమున ఇక్కడ పడివేసినాడు. ఆ రోజు నుండి నేటి వరకు కూడా భయకులనుడై ఆ భయపడిపోవట్లేదు. దానినే తలచి అంతటా అన్ని చోట్ల రాముడిని దర్శిస్తూ ఉన్నాను. రాముడి నామస్మరణే చేస్తున్నాను భయంతో. మన భగవంతుని భయంతోనే చేరుకోవచ్చు. అర్థమైందా? రాముడిని దర్శిస్తూ ఉన్నాను. పూర్వ వైరమును మనసులో స్మరించి మరల నేను ఒకనాడు దండకారణ్యంలో నా వంటి వారితో కూడి వాడి కొమ్ములు గల మృగరూపం ధరించిపోయింది. సీతతో కూడిన వాణిని లక్ష్మణుడు అనుసరించుచున్నవాడిని రాఘవుని చంపుడు ఉద్యమించి త్వరగా ముందుకు పోగా నన్ను చూసి అతడు ఒక్క బాణం విడిచినాడు. రాక్షసేంద్ర, అది హృదయం నాటుకునగా నేను ఆకాశము గిరగిరా తిరుగుచూ పోయి సముద్రమున పడితిని. ఆనాటి నుండి నేను వ్యక్తిని భీతి చెంది ఈ స్థానమును నిర్భయమైనదిగా భావించి ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. రాజు రత్నము రమణి రథము వంటి రకారముతో ప్రారంభము భోగ సామాగ్రుల పేర్లు రకారముతో కూడిన పదములు ఏవైనా సరే అవి నా చెవిన సోకగానే రాముడే గుర్తుకు వస్తుంది. రా అనే అక్షరంతో ఏ పేరు వినబడినా నాకు భయం కలుగుతూ ఉంది. అంతెందుకు, చెవిన పడితే చాలు చెప్పరానికి గుడి కలుగుతున్నది. అందువల్ల నేను భోగ సముదాయములు భయపడిన వాడి వలె రాముని సంతకము ధ్యానిస్తూ ఉన్నాను. ఇచ్చడానికి రాముడు వచ్చి ఉండలేదు కదా.
రావణ ఇక్కడికి రాముడు వచ్చి ఉండలేదు కదా అని అనుమానంతో సమస్త బాహ్య కార్యములను విడిచిపెట్టి తిని నిద్రకు వశమై పడక మీద పడి ఉన్న సమయమందు కూడా మనస్సులోనే లోలోపల రాముణ్ణి విడవకుండా ఎడతెరపు లేకుండా స్మరిస్తూ ఉన్నాను భయముతో. ఈ విధంగా రాముడు స్వప్నములో కూడా దర్శనమిచ్చిన నిద్రాభంగమై భయముతో మేల్కొని, అంటే అదే ఆలోచన చేస్తున్నప్పుడే కదా మన స్వప్నం కూడా అదే పడుతుంది. ఏది ఆలోచిస్తుంటామో అదే స్వప్నం పడుతుంది. నిద్ర నుంచి కూర్చొని ఉండును. కావున రావణ నీవు కూడా రాముని పట్ల విరోధ భావమును వదిలి నీ ఇంటికి మరలిపోము. నీ క్షేమము కొరకే చెబుతున్నాను. చిరకాలముగా కొనసాగి వచ్చుతున్న రాక్షస కోపమును నీవు రక్షింపు. వైరభావముతో రాముని స్మరించిన ఎడల సమస్తము నశించిపోవును. నేను నీకు హితములు చెప్పుచూ ఉన్నాను. నా సలహాను పాటింపుము. పరమాత్మను రాముని యందు విరోధమును వదిలిపెట్టుము. పరమ కరుణాశీలుడు రఘునందుని రఘురామునియందును భక్తితో భజింపుము. నేను నారదుని వలన ఈ విషయమన్నింటిని కూడా విన్నాను. ఆది యుగంలో కృతాలయ సత్యయుగంలో బ్రహ్మదేవుడు ప్రార్థింపగా పరమాత్మను శ్రీహరి అతని కోరిక తెలుపుము, దాన్ని పూరించమని చెప్పను. అంత బ్రహ్మ భగవానుడు అన్నాడు, కమలనేత్ర శ్రీహరి నీవు మానస రూపమున భూమిపై అవతరింపుము. వేగమే దశరథనందుడైన రాముడిగా జన్మించి దేవద్రోహుడు దశముఖుని సంహరింపుము అని ప్రార్థించినాడు. కావున రాముడు మానవుడు కాదు, సాక్షాత్తు నారాయణుడు. కేవలం నిన్ను వధించడకే వచ్చినాడు. మాయామాంస వేషంతో భూభారహరణార్థమై అది నిర్భయుడై అడవులకు వెళ్ళినాడు. నాయన క్షేమముగా ఇంటికి మరలిపోము అని మారీచుడు పలికిన మాటలు విని రాముడు ఇలా అంటున్నాడు, మారీచ బ్రహ్మ ప్రార్థించగా పరమాత్ముడే రాముడై మానవ రూపమున నన్ను సంహరించే ప్రయత్నంతో ఇక్కడికి వచ్చి ఉండినచో, ఒకవేళ ఆ పరమాత్మనే వచ్చినట్టయితే ఆ స్వామి వీటిని వెంటనే అలాగే చేయదు. ఎట్లా అనగా ఈశ్వరుడు సత్యసంకల్పుడు కనుక నేను తప్పక ప్రయత్నించి రామచంద్రుని దగ్గర నుండి సీతను తీసుకుని వచ్చిన. ఓ వీరుడా, రాముడితో యుద్ధము చేయించు నేను సంహరింపబడినచో, ఒకవేళ రాముడితో యుద్ధంలో నేను సంహరింపబడితే రాముడి యొక్క రామబాణం తగిలిన కారణంగా నేను పరమపదమును పొందుతాను. ఏమి ఎడలా రాముడు పరమాత్మ కాడు అనుకో, రణరంగంలో వధించి రాముడిని వధించి నిర్భయంగా సీతను పొంది ఎలాగైనా ఎట్లయినా నాకు మేలే జరుగుతుంది. కాబట్టి భాగ్యవంతుడా లెమ్ము, విచిత్రము మృగరూపము ధరించి శీఘ్రముగా నీవు రామలక్ష్మణు ఆశ్రమం నుండి అతి దూరముకు తీసుకెళ్ళిపోము. పిదప పూర్వములే నీ ఆశ్రమం చేసి సుఖంగా ఉండము. ఇంకను నన్ను భయపెట్టకు, నన్ను ప్రయత్నించవు. నిశ్చయంగా నా మాటకు వ్యతిరేకంగా నీవు కనుక చేసినచో, నా మాటకి నీవు కట్టుబడి లేనిచో నిన్ను ఇక్కడే కట్టు ఉంటే చంపి వేసేది అని తెలిపిన అంట రాముడు. ఇప్పుడు మారీచుడు మనసులో అనుకున్నాడు, యది మాం రాఘవోహన్యత్తదా ముక్తో భవాన్నవాత్ మాం హన్యాద్యది చేద్ దుష్టాత్ తదా మే నిరయో ధ్రువం ఇది నిశ్చిత్య మరణం రామదుఃఖాయ వేగతః. ఇలాగ నా మరణం నిశ్చయమే. రాముని చేతులు చనిపోతున్నా నాకు ముక్తి లభిస్తుంది, వీడి చేతులు చనిపోతే నాకు ఏమొస్తుంది? ఒకవేళ ఆయన మనస్సు చింతిస్తూ ఉన్నాడు, ఒకవేళ నన్ను రాముడు సంహరించినచో సంసార సముద్రం ధరించిపోయేదను, అటులగాక ఈ దుష్టులతో నేను చంపబడినచో నాకు నరకం తప్పదు. వీడి చేతిలో వస్తే నరకం, ఆ రాముడి చేతిలో వస్తే నాకు ముక్తి లభిస్తుంది అని విచారించి శ్రీరాముడి చేతనే తన మరణం నేరు నిశ్చయించుకుంటున్నాడు. అతను వెంటనే లేచి రావణుడితో, రాజా ప్రభు నీ ఆజ్ఞ తప్పకుండా పాలించదు అని పలికి అతని యొక్క రథాన్ని అధిరోహించి రాముడు ఉన్నటువంటి ఆశ్రమం వైపు వెళ్ళసాగినాడు. పిమ్మట మారీచుడు వెండి మత్సలు గల శుద్ధ బంగారు బండ కలిగిన
అబ్బురము కలిపేటువంటి మృగమును దాల్చినాడు. మాయామారీచుడు అంటారు, అంటే ఏ రూపాన్ని ధరించగలడు. ఆ మాయామృగము ఎలా ఉందయ్యా అంటే వెండి మత్సలు, బంగారు వన్నెలు, రత్నముల వంటి కొమ్ములు ఎట్లా ఉంటాయి, రత్నాల వల్ల ఉన్నాయట కలిగి, మనుల వంటి గిట్టలు, ఆ గిట్టలు కూడా కాళ్ళ గిట్టలు కూడా మనులు అద్భుతంగా మెరుస్తూ ఉన్నాయి. నీలమల వంటి నేత్రములు, మెరుపు వలె కాంతితో మెరుచు సుందరమైన వదనముతో ఆ మృగ వనమునందు రాముని యొక్క ఆశ్రమం చెంత సీత ముందు అందముగా అటు ఇటు పరిగెడుతున్నాడు. క్షణంలో నిలుచుచు దరికి చేరి భయపడి చెంగున ఎగిరెగిరి పరుగుతున్నాడు. ఈ విధంగా ఆ దుష్టుడు మాయామృగ వేషధారి సీతను మోహింపజేయు అందు తిరగసాగినాడు. మోహింపజేస్తూ సీత ఆ మాయామృగంకి అందంగా తిరుగుతూ ఉంటే ఆ సీతాదేవి ఆమె మోహితురాలైన ఆ మృగం కావాలి, మాయామృగం నాకు కావాలి అని ఆమె పట్టుబట్టి. ఇది శ్రీ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే 6వ సర్గః. రామార్పణమస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జై.